నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గం మండల రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం నుండి సైన్యంలో పనిచేస్తున్న ఎందరో సైనికులు జొన్నలపాడు గ్రామంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచే విధంగా వార్ వాల్యూర్ అండ్ సర్వీస్ పేరున దేశ సైనికులకు అంకితమిస్తూ జై జవాన్ పేరున ముఖద్వారాను నిర్మించగా ఈరోజు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండశంకర్ జై జవాన్ ముఖద్వారం సైనికుల స్తూపాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే జొన్నలపాడు సైనికులకు ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. గ్రామంలో విలువలతో కూడిన సైనికులు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, దేశ రక్షణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులకు చిహ్నంగా జొన్నలపాడు స్తూపం నిలుస్తుందని, జొన్నలపాడు సైనికుల స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలను పైలట్లుగా తీర్చిదిద్దేందుకు ఉమెన్స్ కళాశాలలో శిక్షణా కార్యక్రమం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారని, గ్రామంలో గ్రంథాలయానికి అవసరమైన సహకారం అందిస్తామని, మరుగుదొడ్ల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైనికులు మాట్లాడుతూ సైనికపురి పేరున సైనికులందరికీ ప్రత్యేకంగా ఓ కాలనీ నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంఘం ప్రతినిధులు, జొన్నలపాడు గ్రామ సైనికులు, గ్రామ సర్పంచి, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరరావు గారు వీళ్ళందరూ చెప్పడం నాకు చాలా సార్లు విన్నాను. అలాగే మీరంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం రామ్మోహన్ నాయుడు గారికి కానీ, వాళ్ళ నాన్నగారికి కానీ, ఎర్రనాయుడు గారు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు, వాళ్ళ సెపరేట్గా ఎవరైతే సైనిక ఇదే ఎక్స్పైర్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేశారు కొన్ని సందర్భాలు వీడియోస్. మేము కూడా అదే ఉద్దేశంతో సైనిక భవన్ అయితే నేను చాలా ఫాస్ట్గా అది ఇద్దరు మంత్రుల తాలూకా టైం తీసుకొని వీళ్ళని తొందరగా ఫౌండేషన్ స్టోన్ వేసాం. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాం. చాలా ఫాస్ట్గా అవుతుంది. 2 స్లాబ్స్ అయిపోయి ఇంకా త్వరలో ఫినిషింగ్స్ అన్నీ చేసుకొని ఈ ఇయర్లో దాన్ని ప్రారంభం కూడా చేసుకుంటాం. సో ఇంకా అలాగే మీరు నాకు దమ్మల వీధిలో రెల్లి వీధిలో ఉన్న దీనికోసం కూడా చెప్పారు. దాన్ని కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో మీరు దేశంకి చేస్తున్న సేవలు మర్చిపోలేనిది. ఎందుకంటే ఫ్యామిలీస్ని వదిలి మీరు అక్కడ కమిట్మెంట్తో ఎముకలు కొరికే చలిలో కూడా పోరాడతారు. ఇప్పుడు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇక్కడ బట్టలు వేసుకుని ఉన్నంత ఈజీ కాదు అక్కడ జాబు. మీ కష్టాలు నాకు తెలుసు. నేను బార్డర్ వరకు నాతుల్లా పాస్ కూడా నేను వెళ్ళి చూశాను అక్కడ ఎలా ఉంటుందో. సో మీరు ఇప్పుడు మేజర్ గారు ఉన్నారు. మనం అందరం మేజర్ గారు అంటున్నాం, కానీ ఆయన ఎంత కష్టపడి వచ్చారంటే అసలు ఈయన రియల్ మేజర్. ఈయనకి ఇలాంటి వాళ్ళకే కష్టాలు తెలుస్తాయి. డైరెక్ట్గా మేజర్ అయ్యే వాళ్ళకి తెలియదు. 14 years ఫుల్ సర్వీస్ సిపాయిగా చేసి మళ్ళీ టెస్టులు రాసి మెరిట్లో మేజర్ అయ్యారు. అది ఇంత గ్రేట్నెస్ నిజంగా. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. దూర భారాలను ఇచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అన్వెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దర్కర్ పొడేర్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం .ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటికి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి.
పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. అంపోలు పంచాయతీ పరిధి ఆడవరం దరి నుండి లింగం చెరువు మీదుగా అంపోలు శివాలయం వరకు చేపట్టనున్న రహదారికి యంత్రాంగంతో చదును చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ స్థానిక అంపోలు పంచాయతీ తెదేపా సీనియర్ నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, నాయకులతో కలిసి కాలినడకన 2 కిలోమీటర్ల పైబడి నడిచి రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలను పరిశీలించారు. ఎక్కడ కల్వర్టులు కట్టాలి, ఎక్కడ విస్తరించాలి తదితర క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తి అయితే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట అంపోలు పంచాయతీ ప్రజలు, గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 112వ నెలవారీ కవి సమ్మేళనం తెలుగు రచయితల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరావళి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు సెట్ శ్రీ సిఇఓ విశ్రాంత కళాశాల ప్రిన్సిపల్ సురంగి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజాభ్యుదయంలో కవుల పాత్ర కీలకమని, తెరవే కవులు మంచి రచనలతో మరిన్ని మంచి పుస్తకాలు పాఠకులకు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రచయితల సనపల ఈశ్వరరావు రచించిన మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెరవే క్రియాశీలక సభ్యులు నిక్కు అప్పన్న రచించిన నా జన్మభూమి బుడితి అనే పుస్తకాన్ని పరిచయం చేశారు. తదుపరి జరిగిన కవి సమ్మేళనంలో 19 మంది కవులు పాల్గొని సంక్రాంతి అనే అంశంపై కవితాగానం చేశారు. ఆర్వి రమణమూర్తి, రోడంకి విశ్వేశ్వరరావు, ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఐఎన్డి ప్రసాద్, ఇద్ది పాపయ్య, భోగిల ఉమామహేశ్వరరావు, కిల్లాన శ్రీనివాసరావు, నిక్కు అప్పన్న, బి కోమలరావు, చాడ శ్రీనివాస్, రెడ్డి లలిత, సోడవరం ఈశ్వరరావు, బి జగన్నాథం, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ కొత్తూరు మండలం అనకాపల్లిలో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కోమర వాసు మాట్లాడుతూ జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో మా ఊరు మా భూమి కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 14వ తేదీన ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగిమంటలో వేస్తామని చెప్పారు. ఈ కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా జరిగిన తీర్మానంలో అధ్యక్షుడు కొమరవాసు, పరశురాం, లోకనాథం, డబ్బూరి వసంతరావు, లైశెట్టి జోగారావు, అప్పికొండ ప్రకాష్, గన్ని కాంతారావు, సుంకర భాస్కర్రావు, సాయి కుమార్, సుంకర భారతి,
కోడ భానుమతి, కాళ్ల లోలక్ష్మి, కృష్ణవేణి, శోభ, పుష్పవతి, చిడివల్లి, శాంతమ్మ, యవ్వాకుల జగదమ్మ, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం 3 ముఖ్య కార్యక్రమాలను కలిపి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుదర్శనేష్టి, లక్ష్మీ నారాయణేష్టి మహాకుంభాభిషేకంను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంను చేసిన వారికి, చేయించిన వారికి కలిగే ఫలితాలను కూడా వివరించారు. సుదర్శనేష్టి కార్యక్రమం చేయడం వలన ఈతిబాధలు, గ్రహబాధలు, శత్రుబాధలు, కార్యసిద్ధి కలుగునని, అలాగే లక్ష్మీ నారాయణేష్టి కార్యక్రమం ద్వారా లక్ష్ముల కటాక్షం, ధనయోగం, సంతానయోగం కలుగుతుందని చెప్పారు. మహాకుంభాభిషేకం జరగడం దేవాలయంలో ఇదే మొదటిసారి అని, ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2026 సంవత్సరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించవలసిన అవసరం ఉందని నగర కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనశాలను ప్రజలంతా సందర్శించి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక ఫారెస్ట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరిట ఈ హస్తకళ ప్రదర్శన అమ్మకాలు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉంటుందన్నారు. వృత్తి కళాకారులకు, ముఖ్యంగా చేనేత, హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వస్తువులను ఒకచోటుకు చేర్చి ప్రదర్శిస్తూ ఉండడం, విక్రయిస్తూ ఉండడం నిర్వాహకులు ప్రత్యేకత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎంఎస్ ఆలీ, సలీం తదితరులు ఉన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో మయన్మార్ దేశంలో చిక్కుకున్న బాధితులు తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. మంచి ఉద్యోగ హామీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 27 మంది యువకులు కొద్ది నెలల క్రితం మయన్మార్ చేరుకున్నారు. అయితే ఇచ్చిన హామీ ఒకటి, వారికి అక్కడ అందుతున్న ఉపాధి మరొకటిగా ఉండేది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వారికి మయన్మార్లో తమను బలవంతపు సైబర్ స్కామ్, శారీరక దుర్వ్యసనాలు, ఇతరత్ర ఇబ్బందులకు గురిచేశారని, తమ కష్టాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి చెంతకు వీడియో రూపంలో చేరవేశారు. తప్పుడు వాగ్దానంతో తమను మయన్మార్ తీసుకువెళ్లారని, ఇప్పుడు సరిహద్దుల్లో ట్రాఫికింగ్ అయ్యామని తమ గోడు చెప్పుకున్నారు. వారి పరిస్థితి చూసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చలించిపోయారు. వారికి ఉపశమనం కలిగించేలా చర్యలు ప్రారంభించారు. మయన్మార్లో చిక్కుకున్న 27 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్కు లేఖ రాశారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ యాంగోన్లోని భారత రాయబార కార్యాలయం వేగంగా చర్యలు తీసుకుని శనివారం బాధితులను సురక్షితంగా తిరిగి భారత్కు తీసుకువచ్చారు. శనివారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్న బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చినందుకు పూర్తి తోడ్పాటు అందించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి భారతీయుడిని భద్రత, గౌరవం, శ్రేయస్సు కాపాడడానికి, కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటు అందించేందుకు కూటమి సర్కార్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తెలుగు వారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా శ్రీ సాయి విద్యా మందిర్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సనాతన తెలుగు వారి సంప్రదాయం పండుగ సంక్రాంతి అని, ప్రతి కుటుంబంలో స్వగ్రామంలో కుటుంబంతో సహా సంతోషంగా జరుపుకునే పండుగ భోగి, సంక్రాంతి, కనుమ అని పేర్కొన్నారు. విద్యార్థులు సామూహికంగా అక్షరమే ఆయుధం పేరిట చేసిన నృత్యం ఆకట్టుకుందని, కర్రసాము పురాతన గ్రామీణ క్రీడని, సోది చెప్పుట ప్లాస్టిక్ రహిత పాఠశాలగా తీసుకుంటున్న నిర్వహణ నిర్ణయం, నైతిక విలువలు బోధన ఉంటే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముందస్తుగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా రైలు ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తీసుకువచ్చారు. ఈస్ట్ కోస్ట్ ప్రాంతం రైలు కనెక్టివిటీకి తాజా కేటాయింపులు, హాల్టులు భారీ ఊరటను కలిగించనున్నాయి. కొత్తగా 5 అమృత్ భారత్ రైళ్లకు పలు ప్రాంతాల్లో హాల్టులను కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలక రైలు మార్గమైన న్యూ జల్పైగురి, హౌరా, బెంగళూరు కారిడార్ను మరింత బలోపేతం వేస్తూ ప్రయాణికులకు సరసమైన ధరలో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో వారానికి 5 అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఈ రైళ్ల ద్వారా సామాన్య ప్రజలు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులు గణనీయమైన లాభం చేకూరనుంది. శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లకు స్టాపేజీలతో కూడిన ఈ కొత్త రైళ్లు రానుండడంతో విద్య, ఉపాధి, వ్యాపార అవసరాలకు బెంగళూరు, కోల్కతా వెళ్లే జిల్లా ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
ఈ రైళ్ల కేటాయింపు, హాల్టులు విస్తరణ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విశేష ప్రయత్నం చేశారు. ప్రయాణికులు ఈ కొత్త సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ముగ్గులు తెలుగువారి సాంప్రదాయానికి ప్రతీక అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం రైతు బజారు రోడ్డు వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం ఎదురుగా స్థానికులు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తెలుగువారి సంప్రదాయాలు మన ముగ్గులని, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులకు అభినందించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. పండక్కి నెల రోజుల ముందు నుంచి మహిళలు ఆనందంగా ప్రతిరోజు వేకువజామున సాయంత్రం ఇంటి ముందర వరిపిండితో ముగ్గులు వేయటం మన సనాతన సంప్రదాయాల్లో భాగం. ముగ్గుల పోటీల్లో కొత్త తరం వారికి సంప్రదాయాలను కొనసాగింపుగా చేసే ప్రక్రియ అభినందనీయమని పలువురు మహిళలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం శ్రీ సాయి విద్యా మందిర్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇటీవల గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మన ఉత్తరాంధ్ర సంప్రదాయ జానపద కళ తూర్పు భాగవతాన్ని ప్రదర్శించి ఆంధ్ర శ్రీ పూర్ణ కుంభ పురస్కారాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా అందుకున్న బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన తూర్పు భాగవతం కళాకారులు డాక్టర్ మొంతలకోటి శంకర్రావు భాగవతారును విద్యా సంస్థల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు, మిలిటరీ సంస్థల ఎల్విఎన్ రమణ, అక్షరమే ఆయుధం ఆర్గనైజర్ కేఎల్ఆర్ కృష్ణబాబు తదితరులు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల పిల్లలకు తూర్పు భాగవతంపై శిక్షణ ఇప్పిస్తామని ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు, శంకర్ రావులు తెలిపారు. తనను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని శంకర్రావు పేర్కొన్నారు. తమ పాఠశాల పిల్లలకు తూర్పు భాగవతంపై శిక్షణ ఇప్పిస్తామని ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావుకు శంకర్రావు తెలిపారు. తనను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని శంకర్రావు చెప్పారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోనే మొదట ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయల్లోనూ, పల్లీల్లోనూ కలిసి ఉప్మాల్లోనూ, పులిహారలోనూ, పాయసాలుగా ఇలా ఎన్నో రకాలుగా చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం వరకు మన ప్రాచీన కాలం నుండి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణులకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరడం చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇది మంచిది. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగాను అనిపిస్తుంది. అటుకుల్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయటం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఈ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఈ సమస్య అయినా, పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్లా ఔషధంగా పనిచేస్తాయి. గోధుమ అటుకుల్లో ఐరన్తో పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువే. ఓట్స్ మీల్ లేక అటుకుల్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లాక్స్లో అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాలలో పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల అటుకుల్ని పాలల్లో వేసుకుని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేదైనా పండ్లు కూడా కలిసి కూడా తిని తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈ రోజు వార్తల్లో మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు, పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి.
బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.